సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఒక్కసారి నీ బాధని నా చెవిలో చెప్పి చూడు తల్లి. క్షణం ఆలస్యం చేయకుండా ఆ బాధని దూరం చేస్తాను అని బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా మీ బాధలు ఎన్ని ఉన్నా సరే, మీ మనసులో ఏ కష్టమైతే ఎప్పుడూ తలుచుకొని బాధపడుతూ ఉంటారో, ఏ కోరిక తీరాలని ఎన్నో రోజులుగా బాబాగారితో చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నారో, అలాంటి సమస్య ఏదైతే ఉందో దానిని బాబాగారి చెవిలో చెప్పగానే మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి వెంటనే ఆ కోరిక తీరుస్తాను అని బాబాగారి సందేశం ఇస్తున్నారండి. మరి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి ఇస్తున్న ఈ సందేశాన్ని పూర్తిగా గ్రహించి మీ బాధలను, మీ కష్టాలను, మీ సమస్యలను, అలాగే మీ కోరికలను బాబాగారి చెవిలో ఏ విధంగా చెప్పాలి అన్నది ఒక పద్ధతి ప్రకారం దీనిని మనం చెప్పగలిగితే తప్పకుండా మన కోరిక ఆలస్యం చేయకుండా వెంటనే బాబాగారు తీరుస్తారు. అది ఏ విధంగా చెప్పాలి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా బాబాగారు అందిస్తున్న సందేశాన్ని విందాం. తల్లి, నీ మనసు ఎంతో బాధగా ఉంది అని నాకు అర్థమవుతుంది. ప్రతి క్షణం ఏదో ఒక సమస్యతో మదన పడుతున్నావు. అది ఏ విధంగా తీరిపోతే బాగుంటుంది, నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఏ విధంగా తీర్చుకోగలగాలి, వాటికి పరిష్కారం ఏ విధంగా వెతుక్కోవాలి అని నీ మనసు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఇప్పుడు నీకున్న సమస్య అతి పెద్దదిగా నువ్వు చూస్తున్నావు తల్లి. ఇప్పుడు ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు. ఆ ఉద్యోగం వచ్చేలాగా నేను చేస్తాను. నీ ఇంట్లో సంపద రెట్టింపు చేస్తాను. ఎన్నో రోజులుగా డబ్బు సమస్యతో బాధపడుతున్నావు. ఆర్థికంగా నిన్ను బలపరచడానికి నీకు ఈ సందేశం ఇస్తున్నాను తల్లి. ఒక చిన్న కథ రూపంలో చెబుతా, దానిని జాగ్రత్తగా విని ఆచరించి చూడు తల్లి. ఒక ఊరిలో ఒక అందమైన మహాశివుని మందిరం ఉండేది. ఆ మందిరంలో భగవంతునికి సేవ చేయడానికి ఒక బ్రాహ్మణుణ్ణి నియమించారు. అతను ప్రతిరోజు మందిరాన్ని శుభ్రం చేసి ఉదయం సాయంత్రం పూజలు చేసేవారు. ఆ బ్రాహ్మణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి పూజించేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. ఆ మందిరానికి వచ్చి ఎవరైనా కానుకలు ఇస్తే వాటితోనే అతను కాలం గడిపేవాడు. ఇలా ప్రతిరోజు ఆ భగవంతునితో తన కష్టాలను, తాను పడుతున్న బాధలను చెప్పుకొని ఏడుస్తూ ఉండేవాడు. అదే ఒక రోజు ఉదయాన్నే ఆ భగవంతుని విగ్రహం ముందు నిలబడి ఆ భగవంతుడిని ఇలా అడుగుతున్నాడు. ఓ మహాదేవా, నీ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో కదా. నువ్వు మందిరంలో ఒక్క దగ్గర మాత్రమే కదలకుండా కూర్చుని భక్తులు చెప్పే కోరికలను వింటూ ఉంటావు. నీకు మంచి ప్రసాదాలు తినిపిస్తారు, సమర్పిస్తారు. నీ కోసం భజనలు కూడా చేస్తారు. ఎన్నో గొప్ప గొప్ప కానుకలను కూడా అందిస్తూ ఉంటారు. నీకు ఎలాంటి కష్టాలు ఉండవు కదా. నువ్వు కూర్చున్న దగ్గరికి అన్ని సౌకర్యాలు వచ్చి చేరుతున్నాయి. మహాదేవా, నా జీవితం ఒక్కసారి చూడు ఎంత కఠినంగా ఉంటుందో. నాది చాలా చిన్న జీవితం. దానిలోనే వేల సంఖ్యల కష్టాలు, వందల రకాల వ్యాధులు. నేను రోజు మొత్తం కష్టపడుతూనే ఉంటాను. అలా కష్టపడితేనే నా కుటుంబానికి 2 పూటలా తిండి పెట్టగలను. లేదంటే అందరూ పస్తలు ఉండవలసిందే. మహాదేవా, నీకు పాపాలు చేస్తున్నవారు కనబడడం లేదా? వాళ్ళు ప్రతిరోజు పాపాలు చేస్తూ కూడా ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నారు. మహాత్మా, నా జీవితం కూడా నీలాగే ఉంటే నాకు కూడా ఎంతో సుఖం లభిస్తుంది కదూ. నా జీవితం మొత్తం సకల శుభాలతో జీవించేవాణ్ణి. నేను కావలసినట్టుగా నా జీవితాన్ని జీవించేవాణ్ణి. బాధపడుతుంటాడు ఈ విధంగా. విగ్రహం నుండి ప్రత్యక్షమైన ఆ భగవంతుడు ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటాడు. ఓ భక్తుడా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఏ విధంగానైతే నా గురించి ఆలోచిస్తున్నావో ఆ విధంగా ఉండదు. దూరం నుండి చూస్తే అందరి జీవితాలు మనకన్నా సుఖంగా జీవిస్తున్నట్లు కనిపిస్తాయి. వాస్తవానికి వారి కష్టాల గురించి మనకు తెలిస్తే అప్పుడు అనిపిస్తుంది నాకంటే ఎక్కువగా కష్టాలను అనుభవించేవారు ఉన్నారని. నాయనా, నేను నా జీవితాన్ని చాలా సుఖంగా జీవిస్తున్నానని
నాకు ఎటువంటి ఆలోచన కానీ నా జీవితం జీవించడం అంత సులభం కాదు. నేను కూడా చాలా విషయాలను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉండాలి. ఎన్నో వ్యవస్థలను రచించవలసి ఉంటుంది. ఏ విధంగా చేయాలి, చెడ్డవారిని ఏ విధంగా శిక్షించాలి, ఎలాంటి వారికి ఏ విధంగా సహాయం చేయాలి, ఎవరితో ఏ కర్మలు చేయించాలి, అమాయకులను రక్షించాలి, అనాథలకు అన్న పానీయాలు సమకూర్చాలి, ఇంట్లో ఉన్న పిల్లలను తన తండ్రి ఏ విధంగా కాపాడుకుంటాడో అలాగే నేను అందరినీ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి. బాధ్యతలు నువ్వు ఒకేసారి నిర్వహించడం అంత సులభమైన విషయం కాదు అని ఆ భగవంతుడు అంటాడు. ఆ భగవంతుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, మహాదేవా, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ చూసుకోవడం అనేది మీకు ఉన్న శక్తులకు ఇది చాలా చిన్న విషయం. మీ స్థానంలో నేనే గనక ఉంటే చాలా సులభంగా ఈ బాధ్యతలన్నింటినీ నిర్వర్తిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ భగవంతుడు, నా పనిని నువ్వు చేయలేవు, దానికి చాలా శక్తులు కావాలి, చాలా ధైర్యం కావాలి. మానవులకు అంత ధైర్యం ఉండదు. కొద్దిగా సుఖం లభించగానే అహంకారం ఏర్పడుతుంది. అలాగే కొద్దిగా దుఃఖం కలిగినా కూడా తట్టుకోలేరు. ఎంత చెప్పినా ఆ బ్రాహ్మణుడు మాత్రం వినడమే లేదు. చివరికి ఒక రోజున ఆ భగవంతుడి స్థానంలో ఉండి బాధ్యతలను నిర్వర్తిస్తానని కోరుకున్నాడు. అప్పుడు ఆ భగవంతుడు, సరే నాయనా, నువ్వు చెబితే వినడం లేదు, నిన్ను ఒక్కరోజు నా స్థానంలో భగవంతునిగా ఉంచుతాను. నీ స్థానంలో నేను జీవిస్తాను. చూస్తాను నేను చేసే పనిని నువ్వు ఎంత సులభంగా చేయగలవో. కానీ దానికి కొన్ని షరతులు తప్పకుండా పాటించాలి. అవి ఏమిటంటే, ఈ గుడిలోకి రోజు చాలా మంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. అందులో మంచివారు ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు. భగవంతునికి అందరిపైన దృష్టి ఒక్కటే. భగవంతునికి అందరిపై అధికారం ఉంటుంది. మంచివారు చెడ్డవారు అందరూ కూడా నా పుత్రులే. కానీ ఫలితాలు మాత్రం నేను వారు చేసే కర్మలను బట్టి ఇస్తాను. నాయనా, ఈ గుడిలోకి ఎవరు వచ్చి మీ ముందు ఏం మాట్లాడినా కూడా నువ్వు మాత్రం మౌనంగా ఉండాలి. ఏమీ మాట్లాడకూడదు. కేవలం వారి మాటలను మాత్రమే వినాలి. వారు చేసే మంచి చెడు కర్మలను చూడు. ఏం జరిగినా నువ్వు మాత్రం ఏమీ అనకూడదు అని అంటాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకుంటాడు. ఇక భగవంతుడు ఒక్కరోజు కోసం ఆ బ్రాహ్మణుణ్ణి భగవంతునిగా మార్చేస్తాడు. బ్రాహ్మణుని స్థానంలోకి ఆ భగవంతుడు వచ్చేస్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత ఆ గుడిలోకి ఒక ధనవంతుడు వచ్చి, భగవంతుడా, నేను చాలా ధనాన్ని సంపాదించాను. ఈరోజు నేను మరో కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాను. ఆశీర్వదించి నాకు ఎక్కువ లాభాలు వచ్చేలా చేయండి అంటూ కొద్దిసేపు ఆ గుడిలోనే కూర్చుంటాడు. అలా కొద్దిసేపు కూర్చుని లేచి వెళ్ళేటప్పుడు అతని జేబులో నుంచి ఒక చిన్న ధనం సంచి కింద పడిపోతుంది. దానిని అతను చూసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ భగవంతునిగా మారిన ఆ భక్తుడు బ్రాహ్మణుడు ఇదంతా చూసి, అయ్యో, అతని ధనం సంచి ఇక్కడే పడిపోయిందే. అతన్ని పిలిచి సంచి గురించి చెబుదామంటే భగవంతుడు పెట్టిన షరత్తు ఒకటి ఉంది కదా, అది పాటించక తప్పదు, ఏమీ మాట్లాడకూడదు అని అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక నిరుపేద వ్యక్తి ఆ గుడిలోకి వచ్చి, మహాదేవా, నేను చాలా పేదరికంలో ఉన్నాను. నా కుటుంబానికి నేను సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. ఇంట్లో నా తల్లి అనారోగ్యంతో ఉంది. ఆమె వైద్యానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు పాలుపోవటం లేదు. మీరే ఏదైనా మార్గం చూపించాలి అంటూ వేడుకుంటాడు. అలా ఆ వ్యక్తి గుడిలో నుంచి తిరిగి వెళుతూ ఉండగా అతనికి ఆ ధనం సంచి కనపడుతుంది. వెంటనే అతను దానిని మహాప్రసాదంగా తీసుకుంటాడు. అందులో ధనం చూసి అతనికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ఆ భగవంతుడే తన కష్టాలు ఈ విధంగా తీరుస్తున్నాడని చెప్పి దానిని స్వీకరిస్తాడు. అలా అనుకుని ఆ భగవంతునికి నమస్కరించి దానిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ భగవంతునిగా ఉన్న ఆ బ్రాహ్మణుడు, అయ్యో, ఆ ధనం సంచి వ్యాపారిది కదా, ఇతను దానిని తీసుకెళ్తున్నాడు. అతనిని పిలిచి ఇది నీది కాదు అని చెప్పాలనుకున్నాడు. కానీ భగవంతుడు ఏం జరిగినా మాట్లాడకూడదు అన్న షరత్తు పెట్టాడు. కేవలం చూస్తూ ఉండమని చెప్పాడు కాబట్టి అది చూస్తూ ఉండిపోయాడు. అతను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గుడిలోకి మళ్ళీ ఒక సైనికుడు వస్తాడు. అతను యుద్ధానికి వెళుతూ భగవంతుని ఆశీర్వాదం కోసం అక్కడికి వస్తాడు.
ఆ సైనికుడు ప్రార్థిస్తూ ఉండగానే ఆ ముందుగా వచ్చి ధనాన్ని పోగొట్టుకున్న ఆ వ్యాపారి కొంతమంది రాజభటులను వెంటబెట్టుకుని అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు ఆ ధనవంతుడు, భటులారా, నేను గుడిలో నుంచి వెళ్ళిన తర్వాత ఇతను మాత్రమే ఈ గుడిలోకి వచ్చాడు. ఇతనే నా ధనం సంచిని తీసి ఉంటాడు. ఇతన్ని తీసుకెళ్లి విచారించండి. ఇదంతా భగవంతునిగా ఉన్న ఆ బ్రాహ్మణుడు చూస్తూనే ఉంటాడు. అది ఆ బ్రాహ్మణుడికి ఏమాత్రం నచ్చడం లేదు. ఎందుకంటే ఆ సైనికుడు నిర్దోషి. ఆ ధనాన్ని ఆ పేద వ్యక్తి తీసుకెళ్లాడు. ఇక బ్రాహ్మణుడు ఏం జరిగినా సరే నేను మాత్రం అన్యాయంగా ఒకరికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోలేను అని వెంటనే ఆ విగ్రహంలో నుండి ఇలా పలుకుతాడు, నాయనా, ఒక్క క్షణం ఆగండి. ఇతను మీ డబ్బు దొంగతనం చేయలేదు. నీ డబ్బు సంచిని ఇతని కంటే ముందు వచ్చిన ఒక పేద వ్యక్తి దొంగలించాడు. నేను భగవంతుణ్ణి అని చూస్తూనే ఉన్నాను కాబట్టి మీరు తప్పకుండా వినాలి. ఆ మాటలు వినగానే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. భగవంతుడే చెబితే దానికి తిరుగుండదు కదా. వెంటనే ఆ భటులను ఆ సైనికుణ్ణి వదిలిపెట్టి ఆ పేద వ్యక్తిని పట్టుకుని వస్తారు. అతని దగ్గర నుండి ధనం సంచిని తీసుకుని అతనికి శిక్షని ఖరారు చేస్తారు. ఆ పేద వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది. ఇక అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు. ఇలా ఒక్కరోజు సమయం పూర్తి అవుతుంది. భగవంతుడు అక్కడికి చేరుకుంటాడు. ఇక బ్రాహ్మణుడు ఆ రోజు మొత్తం జరిగిన విషయాలన్నీ కూడా భగవంతునితో వివరిస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో గర్వంగా, చూసావా మహాదేవా, ఈ రోజు ఒక సైనికునిని నేను కాపాడాను. అతనికి అన్యాయం జరుగుతుంటే ఆపాను. ఏ తప్పునూ జరగనివ్వలేదు. నేను మంచి పనిని చేశాను కదా దేవా అని అడుగుతాడు. బ్రాహ్మణుని మాటలు విన్న ఆ భగవంతుడు, నాయనా, న్యాయం కాదు కదా, నువ్వు అన్యాయం చేశావు. నువ్వు ఆ పేదవాన్ని పట్టించి వాడి ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేశావు. అనారోగ్యంతో ఉన్న అతని తల్లికి వైద్యం చేయించకుండా చేశావు. ఆ వ్యాపారి ధర్మాత్ముడు కాదు. అతను చాలా పాపాలు చేసి ఆ ధనాన్ని సంపాదించాడు. పేదవారి పొట్ట కొట్టి ఆ ధనాన్ని సంపాదించాడు. కొద్ది ధనం పోయినా కూడా అతనికి పెద్ద నష్టమేమీ ఉండదు. కానీ ఆ ధనంతో ఆ నిరుపేదవాడు సుఖంగా ఉండేవాడు కదా. అలాగే ఆ ధనవంతుడు చేసిన పాపాలు కూడా తగ్గి అతనికి పుణ్యం లభించేది. నువ్వు ఆ సైనికుణ్ణి కాపాడి కూడా చాలా అన్యాయం చేశావు. ఆ సైనికుడు ఈరోజు ఒక చిన్న రాజ్యం పైన యుద్ధానికి వెళుతున్నాడు. అతన్ని రాజభటులు పట్టుకొని ఉంటే అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు కదా. ఎంతోమంది ప్రాణాలు పోకుండా ఉండేవి అని అంటాడు. ఆ భగవంతుని మాటలు విన్న ఆ బ్రాహ్మణునికి చాలా బాధ కలుగుతుంది. మహాదేవా, నన్ను క్షమించండి. నేను నా కన్నుల ముందు కనిపించింది మాత్రమే చూశాను. దాని వెనుక ఉన్న అంతర్యాన్ని నేను చూడలేకపోయాను. మహాదేవా, భగవంతునిగా ఉండడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే మీకు ప్రతి జీవి గురించి పూర్తి జ్ఞానం ఉంటుంది. ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఎవరి వద్ద నుండి ఏ సమయంలో ఏది తీసుకోవాలో మీకు బాగా తెలుసు. మీరు అంతా మంచే చేస్తారు. మేమే మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఆ భగవంతుడు మాకు అన్యాయం చేస్తున్నాడు అంటూ మిమ్మల్ని నిందిస్తూ ఉంటాము. దీన్ని బట్టి బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే, మనకు ఈ రోజు ఒక చెడు జరుగుతుంది అంటే దానిలో ఆ భగవంతుని యొక్క హస్తం ఉంటుంది. ఏదో ఒక కారణం లేకుండా అలా జరగదు. అదే చెడు రాబోయే కాలంలో మంచిగా మారవచ్చు. ఆ భగవంతుడు ఏది చేసినా మన కోసం, మన మంచి కోసమే చేస్తారు. మనం కేవలం మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి నమ్ముకొని ధర్మబద్ధంగా మన పనులు మనం చేసుకోవాలి. మిగతాదంతా ఇక ఆ భగవంతుడే చూసుకుంటాడు. మళ్ళీ ఒక్కసారి నీ బాధని నా చెవిలో చెప్పి చూడు అని బాబాగారు అన్నారు కదండి. మరి ఈ రోజు బాబాగారి చెవిలో ఏ విధంగా మన సమస్యని చెప్పాలి అన్నది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ వారి వారి సమస్యలు బాబా గారి ముందు పంచుకుంటూ ఉంటారు. అంటే బాబా గారికి ఏదైనా సరే ఇష్టమైన పనులు చేస్తూ బాబా గారికి నచ్చినట్టుగా ఉంటూ బాబా గారి భక్తులము అనిపించుకోవడానికి మనం శత విధాలుగా ప్రయత్నం చేస్తాం. అలాగే బాబా గారి లీలలు చూడాలని, మన ఇంట్లో కూడా బాబా గారి అద్భుతాలు జరగాలని, బాబా గారి కలలు కనాలని మనం ఎన్నో ఆశలు పడుతూ ఉంటాం. ఒక భక్తుడిగా, ఒక భక్తురాలిగా
ప్రతి ఒక్కరికి ఉన్న కోరిక బాబా గారి దర్శనం కలగాలని. కానీ బాబా గారి దర్శనం కావాలి అంటే, మన సమస్యలు తీరిపోవాలంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, శ్రద్ధ సబూరితో ఉండండి. జీవితాంతం బాబా గారి పాదాలను పట్టుకోండి. అలాగే ఈ రోజు నేను చెప్పిన విధంగా ప్రయత్నం చేసి చూడండి. మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే, లేదా మీ కష్టమైనా సరే, బాబా గారికి చెప్పుకోవడానికి ఒక చిన్న చీటీలో రాసి పెట్టండి. అది రాసిన తర్వాత ఏ గురువారం అయినా సరే మీ ఇంట్లో పూజ చేసే సమయంలో బాబా గారి పాదాల క్రింద మీరు మీ యొక్క కోరికని చీటీలో రాసి ఉంచారు కదా, దానిని పాదాల క్రింద ఉంచండి. లేదంటే బాబా గారి విగ్రహం ముందైనా పెట్టవచ్చు. ఆ తర్వాత బాబా గారికి నీళ్లతో అభిషేకం చేయాలి. మొట్టమొదటిగా పూజ చేసే ముందు మీరు చేయవలసింది, బాబా గారి విగ్రహం గనుక ఉంటే ఒక పళ్ళెంలో పెట్టుకొని బాబా గారి విగ్రహాన్ని నీళ్లతో అభిషేకం చేయండి. ఆ తర్వాత పాలతో అభిషేకం చేయండి. ఇలా చేసిన తర్వాత బాబా గారికి ధూప దీప నైవేద్యాలు, పూలు అన్ని సమర్పించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికని చీటీలో రాసి పెట్టమని చెప్పాను. ఆ తర్వాత బాబా గారి విగ్రహాన్ని ఒక చేతిలో పట్టుకొని బాబా గారి చెవిలో మీ మనసులో ఉన్న కోరికని ఒక చెయ్యి అడ్డం పెట్టుకొని, మీరు శివ ముందు నంది విగ్రహం ఉంటుంది కదండి, ఆ నంది చెవిలో, కుడి చెవిలో ఏ విధంగా మీ కోరికని చెప్పుకుంటారు, మీ గోత్రము, నామము అన్నీ చెప్పుకున్న తర్వాత మీ కోరిక చెప్పుకుంటారు కదా, అదే విధంగా సాయి చెవిలో కూడా ఇదే విధంగా మీ కోరికని చెప్పుకోవాలి. మీ సమస్యని చెప్పుకోవాలి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు గురించి చెప్పుకోవాలి. లేదంటే భూమి కొనాలంటే భూమి గురించి చెప్పుకోండి. లేదంటే ఉద్యోగం కావాలంటే ఉద్యోగం గురించి చెప్పుకోండి. ఈ విధంగా మీ మనసులోని కోరిక ఒక చెయ్యి అడ్డం పెట్టుకొని కుడి చెవిలో, బాబా గారి కుడి చెవిలో చెప్పండి. చెప్పిన తర్వాత, నేను ఒక దీక్షని చేపడుతున్నాను బాబా. దీక్ష అంటే ఏ విధంగా అంటే, గురువారం ఎవరికైనా మీకు నచ్చిన విధంగా ఏదైనా నైవేద్యం తయారు చేసి దానం చేయవచ్చు. ఇన్ని గురువారాలు అని చెప్పి మీరు మొక్కుకోండి. లేదంటే గురువారం బాబా గారి మందిరానికి వెళ్ళి దునికి ఏవైనా వస్తువులు సమర్పిస్తాను, దుని చుట్టూ ఇన్ని ప్రదక్షిణలు చేస్తాను. లేదంటే దీక్ష అంటే మీరు తినే ఏదైనా పదార్థం, ఇష్టమైన పదార్థాన్ని ఇన్ని వారాలు వదిలేస్తాను, లేదంటే ఇన్ని వారాలు ఉపవాస దీక్ష చేస్తాను. ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీ మనసుకి ఏం నచ్చుతుందో దానిని సంకల్పం చేసుకుని బాబా గారి చెవిలో చెప్పండి. ఈ విధంగా ఈ వారం చేసి చూడండి. ఆ తర్వాత ఆ దీక్షని మొదలు పెట్టండి. తప్పకుండా మీరు అనుకున్న కోరికని బాబా గారు వెంటనే తీరుస్తారు. ఇది నమ్మకంతో ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశంతో పాటు బాబా గారు ఇచ్చిన గొప్ప నీతి మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.